జ్ఞానం తెలిసిన దగ్గర నుంచి శివభక్తులుగా ఉన్న ఒక భక్తుడికి శివుడి మీద కోపం వచ్చిందట. ఎందుకంటే తన జీవితంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలన్నిటి మీద వేసారిపోయి విసిగెత్తి అన్నీ పడి 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 ఇక ఆ భక్తుని కోపం హద్దు దాటేసింది. అందుకే ఎప్పుడూ పూజించి నమ్మిన శివుడు కూడా తన చేయి వదిలేశాడన్న కోపంతో ఆ భక్తుడు ఇలా అనుకున్నాడట. అడుక్కుని ఆది భిక్షువు కదా, అందుకే అడగడంలో ఉండే బాధ ఎరుగవు. తల్లి లేని అనాథవు కదా, అందుకే తల్లడిల్లే తల్లి ప్రేమ తెలీదు. శ్మశానాన తిరిగే బైరాగివి కదా, అందుకే బతుకులో ఉండే భారం తెలీదు. విషయాన్ని గొంతులో దాచుకున్నావు కదా, అందుకే నీ భక్తులను హరించే విషపు చేదు నీకు తెలీదు. అగ్నిశిఖలను నుదుటన దాచావు కదా, అందుకే నీ భక్తులను తాకే జ్వాలల వేడి నీకు తెలీదు. ముంచే నీటి ఉప్పెన శిఖన పెట్టుకున్న పరమశివుడవు కదా, అందుకే భవసాగరాన మునిగే నీ భక్తుల ఘోష వినపడదు. శివభక్తులను శివుడే ఎంచుకుంటాడు అంటారు. నన్ను ఏడిపించేందుకు నువ్వే నన్ను ఎంచుకున్న రాక్షసుడవు నువ్వు. ఆట కదా శివ, నా జీవితం నీకో ఆట కదరా కేశవా.